ఈయన జిందగీ ఏడదాకా వచ్చింది తెలుసా? ఆ రోడ్డుకి జిందగీ వచ్చింది కాంగ్రెస్. ఈయన జిందగీ నేను అంటలేను రయ్యా, నేను అంటేనే లేను. పెద్ద పెద్ద ట్వీట్లు చూడురు మీకే. నేను అంటలేను. మళ్ళీ నేనంటే ఓ పెద్ద కోట్లు ఇట్లా మిమ్మల్ని పితాంబరేసి రాకుతున్నాయి, మీ పిచ్చి చాతల పితాంబరలేసి రాకుతున్నాయి. నిగ తెల్లగా అవుతున్నాడు మీ ఓడు. నేను చెప్పినా కదా ఇట్లా మైక్ ఇట్లా అంటాడు. సచిన్ టెండూల్కర్ ఇట్లా అంటాడు కదా, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అట్లా ప్రతిసారి ఇద్దరిది కంపారిజన్ పెట్టి రాదురా, నువ్వు చేయవు జనాలకు చూపెట్టేదనంటే ఇట్లా ఊకే ఎందుకు చెప్తావు మైక్ని అట్లా? ఏలు పెట్టే అలవాటు బాగున్నది నీకు, ఏడబడతాడా వాసన వస్తుంది అట్లా పెట్ట. ఏలు పెట్టుడుగా చేతులు పెట్టుడు నేర్చినావు ఇప్పుడు మైక్ల మీద. అట్లా పెడతారా? అట్లా పెట్టావు దూకుకే. మోడీ మైక్ బంద్ చేసిండు, మోడీ బైక్ బంద్ చేసి, మోడీ బైక్ నిన్ననే అన్న. ఇట్టి ఫాక్లో నువ్వు పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడా పోతే మోడీ ప్రాబ్లం అంటావు నువ్వు. ఇప్పుడు జర కట్ చేసి సీన్లోకి పోతే బ్రేకింగ్ న్యూసా, కోర్ట్ సీక్స్ క్యాన్సలేషన్ ఆఫ్ రాహుల్ గాంధీస్ ఇండియన్ సిటిజన్షిప్. బ్రేకింగ్ న్యూస్, కోర్ట్ సీక్స్ క్యాన్సలేషన్ ఆఫ్ రాహుల్ గాంధీస్ ఇండియన్ సిటిజన్షిప్. అంటే ఇంక ఇప్పుడే జర సంతోషపడకూడదు. వాళ్ళు ఏమని అన్నారంటే, కోర్ట్ డైరెక్ట్స్ హోమ్ మినిస్ట్రీ టు డిసైడ్ పిల్ సీకింగ్ క్యాన్సలేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్ టు అలేజ్డ్ పొజిషన్ ఆఫ్ ది బ్రిటిష్ సిటిజన్షిప్. నేను ఎవరిది నేను పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ తినకపోయినా రాహుల్ గాంధీ మీద న్యూస్ ఏమున్నది మాత్రం చూస్తా. ఎందుకు చెప్పాలనా? మిమ్మల్ని అందరు తిట్టినా నాకు నువ్వు మాత్రం శ్రీరామ రక్ష. నువ్వు చల్లగా ఉండాలా. నా ఆయువు పోసుకొని కూడా నువ్వు 200 సంవత్సరాలు బతకాలా. ఆ 200 సంవత్సరాలు నువ్వే కాంగ్రెస్కి అధ్యక్షుడు ఉండాలా. పనులు ఇట్లా పోయి మై ఫేలు అనుకుంటా మీరు ఇట్లానే బతకాలా, నోట్ల పనులు రాలిపోయి కూడా. ఎందుకు చెప్పాలనా? నువ్వు ఉంటేనే మాకు మంచిది భారతీయ జనతా పార్టీలో. నీ చిల్లర చాతలకు ప్రజలు చింతపండు పెడతా ఉంటారు, నూనె లేయించుతూ ఉంటారు. రాహుల్ హే తో సేఫ్ హే. నువ్వు న్యాయాన్ని యాత్ర చేస్తావు చూడు, నువ్వు న్యాయాన్ని యాత్ర చేసినప్పుడల్లా రాహుల్ గాంధీ కాంగ్రెస్ చేసిన అన్యాయం మొత్తం బయటపడుతుంది. దయచేసి నువ్వు ఇంకొక జోడో యాత్ర చెయ్యి, నీకు దండం పెడతా. పైలీ బార్ కోయి కట్టర్ కాషాయ కార్యకర్త కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఇంత పొగుడుతున్నాడు అంటే పొగుడు కాదు, నీకు సాష్టాంగ నమస్కారం చేస్తా. జయ హో రాహుల్ గాంధీ అంట. నీ జన్మ నాకు పరమేశ్వరుడు ఇచ్చిన ఒక వరం, నీ జన్మ. నువ్వు జోడో యాత్ర చేసి జుడాంచినవు ఇవాళ భారత్ని. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని నువ్వు పరిచయం చేసినావు. ఈ ముచ్చట ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇలా కోర్టు ఏం చేసిందంటే ఒక పిల్లు దాఖలు చేసిరు కర్ణాటకలో. మనోడికి 4 పాస్పోర్ట్లు ఉన్నాయి, నిన్ననే మాట్లాడినాం. 4 పాస్పోర్ట్లు ఉన్నాయి. మళ్ళీ ఆర్టికల్ 9 ప్రకారము ఒక పాస్పోర్ట్ ఉంటేనే ఒకటే పాస్పోర్ట్ ఉండాలా, ఒకటే సిటిజన్షిప్ ఉండాలా మన ఇండియాలో. మళ్ళీ రెండో నాకేందిరా భయ్, అసదుద్దీన్ని చూసి గాయనలకి ఇట్లా కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావు. బయటికి రావాలా. వీళ్ళని ఎక్కువసేపు చూడొద్దు. శ్రీధరన్న నేను 2-3 రోజులు జర లీవ్ తీసుకుంటాను, జర మీరు నడుపురు. అయితే ఇట్టడే మాట్లాడతాను. నాకు అర్థం కాలేదనుకో అసదుద్దీన్ వేసి నై కడితే క్యా కడితే దేఖతే రైతే తుమారు. ఏం చేస్తాం రా భయ్, कंता दिल पे मतलब यार दौरा बढ़ जाएगा, दिल पे मतलब शान में फ़र्क नहीं आने देना. शेरवानी का फूल खराब हुए तो भी शान में फ़र्क नहीं आने देना. అయితే నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ నీకు తెలవాలా, ఆర్టికల్ 9 ప్రకారము నీకు దేశంలో ఒకటే పౌరసత్వం ఉండాలి భారతదేశంలో. ఇంకొక దేశంది ఉన్నా నీతో డొక్లాపి కడతారు, ఇట్లా కూసబెట్టి టంగా లేవడతారు. నువ్వు పెద్ద కంటప్షాయి అనుకోకు. తెలుసా కంటప్షాయి అంటే ఏందో? ఇట్లా చూసి ఇట్లా కొడతా టక్కున ఇట్లా లేచిపోతుంది. డై అంటాం చూడు మనం గోటీలల్లో. చిన్నప్పుడు గోటీలు ఆడితే తెలుస్తుంది. ఆడు ఒకటే దెబ్బ కొట్టేటోని కంటప్షాయి మామ ఆడు అని గురి ఖతర్నాకుంటుంది అంటారు. అంటే తెలంగాణ భాషలో దాన్ని కంటప్షాయి అని అంటారు. తెలంగాణలో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది. మళ్ళీ నేను అన్నంటే రేవంత్ రెడ్డి నా మీద కన్నెర్ర చేస్తాడు. నేను అది అంటలేను. ఒకటి ఉంటుంది, నేను తర్వాత చెప్తా. సో నీకు తెలియదు, నువ్వు తెలియకుండా ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతున్నావు. ఎర్ర బుక్ పట్టుకొని మా రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు అని నేను చాలా బాగా మోటివేట్ అయినా. రాహుల్ గాంధీ మోటివేట్ అయ్యి ఎర్ర బుక్లు ఇట్లాగా మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుండే, బుక్ క్రికెట్ తెలుసా నీకు? ఇట్లా తీయంగానే 4 వచ్చింది అనుకో 4, ఇట్లా తెచ్చే 6 వస్తే 6, ఇట్లా 2 రాగానే 2. అట్లా నేను బుక్ క్రికెట్ ఆడినా, బుక్ కాంగ్రెస్ ఆడినా. నేను బుక్ కాంగ్రెస్ ఇట్లా తీసి ఇట్లా పెట్టాక నాకు ఆర్టికల్ 9 కనబడ్డది. ఆర్టికల్ 9 ఏంది రాబోయే అంటే డ్యువల్ సిటిజన్షిప్ కనబడ్డది. మళ్ళీ డ్యువల్ సిటిజన్షిప్లో కాకకే 4 పాస్పోర్ట్లు ఉన్నాయి కదా అనగానే జోడో న్యాయ యాత్ర కనబడ్డది నాకు. ఈ జోడో న్యాయ యాత్రలో ఏదో అన్యాయం ఉంటుందని చెప్పి చూడంగానే అప్పుడు ఒక పిల్లు కనబడ్డది. కర్ణాటకలో ఒక పిల్లు వేసిండు. ఆ పిల్లు తీసి ఇట్లా తీసి చూస్తే నేను రాహుల్ గాంధీ కదా, ఎలిజిబుల్ బ్యాచులర్ కదా, పాపం పిల్లు తీస్తే పిల్ల కనబడుతుందేమో, లవ్ స్టోరీ కనబడుతుందేమో, పులకరించిపోదామని అనుకుంటే నాకు ఆర్టికల్ కనబడ్డది. ఎందుకు కనబడ్డది ఆర్టికల్ అని అంటే ఎర్ర బుక్ కనబడ్డది, అందులో ఆర్టికల్ కనబడ్డది, పిల్లు కనబడ్డది, పిల్ల కనబడలేదు. నేను కూడా మాట్లాడదామని అనుకున్నాక నీలాగా నా దగ్గర గుంజే మైకులు లేవు. ఇట్లా 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 ఇట్లాంటి మైకులు ఉంటాయి నా దగ్గర. 99% బ్యాటరీ ఉంటుంది, ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు కోర్టు ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్?
మజాక్ జర పక్కకు పెట్టి సబ్జెక్ట్లకు పోతే కోర్టు ఏం చేసిందనంటే ఈ మనిషి జర లెక్క ఏం జర చూడుర్రి మళ్ళీ ఈ హోమ్ మినిస్టర్కి లేఖ రాసింది. ఇది నిజమేనా, ఈ కథ నిజమేనా అని చెప్పి లెటర్ రాసింది. మనం ఉట్టప్పుడే ఆగమాయ సార్ మీద. కోర్టు చెప్పిందంటే మనం ఆగుతావా? రాష్ట్రాన్ని పానీ తీసుకొని పోదాం ఇప్పుడు. ఈసారి రాష్ట్రాన్ని పానీ తీసుకొని పోయి సార్కి ఎక్కడెక్కడ పాస్పోర్ట్లు ఉన్నాయి, ఏడేడ తిరిగిండ్రు, హెలికాప్టర్ షాట్ కొడతారు ఇట్లా రిపిక్ మని, సార్ ఏడ తిరుగుతాడన్న చూద్దాం. అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వస్తాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆయనకు టీషర్ట్ వేసుకుంటే చలి పెడుతుంటుంది, చలి పెడుతున్న శీతాకాలంలోకి ఇట్లాంటి పరిశానలు పెడతారా? త్యాగాల కుటుంబంలో పుట్టిన మా శరం పడుతుంది రేవంత్ అన్న, నిలిపే తీసుకుంటున్నాను నేను ఇవాళ. త్యాగాల కుటుంబాలలో పుట్టిన మా రాహుల్ గాంధీకి అట్లా చేస్తే మనకు అందరికీ ఇష్టమా అని ఇట్టనే అంటారు కదా మన రేవంత్ అలా. గొంతు ఇట్టనే వస్తుంది. మనం ఒప్పుకుందామా, భారతదేశంలో కాంగ్రెస్ని గెలిపించి రాహుల్ని ప్రధానమంత్రి చేసుకుందామా? ఫస్ట్ కోడంగల్లో పోయి కోతలు పోయిర్రి, ఆడనే కసకలేవు ఇవి. ఈడ చాలా డేంజర్ అయ్యేటట్టున్నది. స్క్రీన్ షాట్ పెడుతున్నా కాంగ్రెస్ వాళ్ళకు. ఇగో, రాహుల్ గాంధీ ఈజ్ ఎ యూకే సిటిజన్ జస్ట్ యాజ్ ఎ మదర్ ఈజ్ అన్ ఇటాలియన్ సిటిజన్. నేనంటలేను. 10/10/2005 రిసీవ్డ్ ఫర్ ఫైలింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. ఇలా బార్ కోడ్ కూడా ఉన్నది, స్కాన్ చేసి చూసుకోర్రి. ఆధారాలు చాలా ఖచ్చితంగా పెడతారు చిత్రగుప్తు, బార్ కోడ్తో సహా. ఇది వెనకడికి పెట్టిన మా ఓన్ని డిస్క్రిప్షన్లో పెట్టమంటే పెడతలే, లోడ్ ఎక్కువైంది మా జయగానికి. ఈయనతో కూడా జోడో యాత్ర చేపిస్తే ఒకసారి, ఆయన ఎంబడి తిరిగిపిస్తే ఆయనకి జీవితం మీద ఆశలు వేస్తుంది. ఇప్పుడు ఇలా క్లియర్ కట్గా రాసిరు ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అని. ఇలా క్లియర్ కట్గా బ్రిటిష్ సిటిజన్ రాహుల్ గాంధీ, బ్రిటిష్ సిటిజన్ అని ఇంత క్లియర్ కనబడ్డది. నేను అంటలేనురా నాయన, నేను క్షమాపణ కూడా చెప్తా. మనోడు ఇండియన్ అయ్యే ఉండాలని చెప్తున్నా. ఇప్పుడు బ్రిటిష్ అంటే మళ్ళీ మా వాళ్ళు బ్రిటిష్ని మనల్ని లండన్ పంపించారు అనుకో, ఎలక్షన్ ఎట్ట గెలవాలి? మాకు జిలేబీలో కూడా తెలిపిస్తాడు, జాతి గురించి ఎవడు మాట్లాడతాడు. ఆయన జాతి తెలవకుండా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జంతర్ మంతర్ దగ్గర ఆమర నిరాదీక్షణ చేస్తా. మోదీజీ నేను మీ ఖిలాఫ్ పోతా. మనోడు ఇండియన్ సిటిజన్షిప్ కిందనే ఉండాలా, కాకపోతే కేసుల్లో అడవాలా. అది నేను చూడాలా, ఆనందించాలా. ఇదేందన్నా నేను కలహభోజనం అవుతున్నా? రాహుల్ గాంధీ మీరు జోడో యాత్ర చేయాలా? అప్పుడు ఇటలీకని ఇస్లామాబాద్ దాకా జోడో యాత్ర చేస్తాడు. ఎందుకంటే భారతదేశం ఉంటుంది కదా, ఇటలీ కన్నా పోవాలి, ఇంగ్లాండ్ కన్నా పోవాలి. ఇటలీకని మొదలెట్టి ఇస్లామాబాద్ దాకా న్యాయయాత్ర చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన కదా క్లియర్ కట్గా, సౌత్ గేట్ స్ట్రీట్ వెంచెస్టర్ రిజిస్టర్డ్ ఆఫీస్, ప్రైవేట్ కంపెనీ పేరు కూడా ఎన్నో ఉంటుంది, ఇడనే ఎన్నో ఉంటుంది. నేను అప్పుడు తీసి పెట్టిన స్క్రీన్ షాటు. నేషనాలిటీ బ్రిటిష్, ఆయన కంపెనీ డైరెక్టర్. ఇక చెప్పురు మీరు. అది నేను స్క్రీన్ షాట్ తీసేటప్పుడు క్రాప్ అయి ఉంటుంది అన్న, పోయి ఉంటుంది. ఇక కోర్టు కూడా చెప్పింది. కోర్ట్ నంబర్ 1 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ నంబర్ 831/2024 ఆధారాలతోనే. రేవంత్ అన్న పాపం ఎక్కడికైనా తీసేయండి గిరీష్ గారు అని అనుకోరు, కోర్టులకైనా తీసినా. 831/2024 పిటిషనర్ విఘ్నేష్ శిషిర్, రెస్పాండెంట్ రాహుల్ గాంధీ అండ్ 13 అదర్స్, హానరబుల్ అతౌర్ రెహమాన్ మసూద్ జీ, హానరబుల్ సుభాష్ విద్యార్థి జే జస్టిస్. వాళ్ళు ఏమని అన్నారు చూడుండ్రి. Learned Deputy Solicitor General of India stated representation by the petitioner ministry let this list this matter 19th. The outcome of the representation shall be apprised on the next date. ఎప్పటిదాకా ఇచ్చారు? 25th November 2024. ఎప్పుడు ఇస్తారో ఇది, కానీ జల్దీ ఇవ్వాలి. అదే నేను చూడలే అది చూడాలి. నేను కుతూహలంతో రాహుల్ గాంధీ అనగా నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది అన్న. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని అన్నట్టు ఇట్లా ఆధారాలు తీసుకొచ్చి ముంగట పెట్టినా. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ జర టైం తీసుకొని ఉంటుంది డేట్. మళ్ళీ ఇంత పెద్ద మనిషి ఆయన అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అనవసరంగా మనం కేసు బుక్ చేసినాం అనుకో రాహుల్ గాంధీ మీద, సింపతి గెయిన్ చేయడానికి చూస్తాడు. చూసినావా మన రాహుల్ గాంధీ మీద కేసులు వేసిరు చూసినావా అంటాడు. మళ్ళీ కోర్టులను అంటే బద్దల వల్ల కొడతాయి కోర్టులను కూడా ధిక్కరిస్తారా చెప్పుని? కోర్టులనే ధిక్కరిస్తారా అని అంటే నీ పార్లమెంట్ సభ్యత్వం కాపాడిద్దే కోర్టు. మళ్ళీ ఫ్రెండ్స్ బటేంగే తో కటేంగే, ఏక్ హే తో నేక్ హే, ఏక్ హే తో సేఫ్ హే. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏంది తెలుసా? విడిపోయినవా పడిపోతావు. బీజేపీ హఠా తో హిందూ కట. భారత్ మాతాకి జై. ఆర్టికల్ 9 ఆఫ్ క్లాస్ 2 చూసుకో, 1955. దాని తర్వాత సెక్షన్ 40 of 2009 కూడా చూసుకో రాహుల్ గాంధీ. దాని తర్వాత కేస్ సైటేషన్స్ కూడా చెప్పమంటే మస్తు చెప్తాయి.